నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో ఘనంగా ఆడి కృతిక వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిఘా నేత్రాల పర్యవేక్షణలో తహసీల్దార్ కార్యాలయం. రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన ఆవుల హరిప్రసాద్, భాస్కర్ రెడ్డిలు. ముప్పైన ప్రారంభం కానున్న శ్రీ కళ్యాణ వెంకన్న పవిత్రోత్సవాలు. వార్తలోని వివరాలు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ నందు నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పులయ్య, డ్వామా పీడి రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడంతో పాటు అర్జీదారుని ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువు అవుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని, ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయి వరకు అర్జీల పరిష్కారం కొరకు వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, డ్వామా పీడీలు సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించేలా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 113 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 90, పోలీసు శాఖ 3, డిఎస్ఓ 1, డిఆర్డీఏ 2, చిత్తూరు మున్సిపాలిటీ 1, పుంగనూరు మున్సిపాలిటీ 1, డిఎల్ఎస్ఓ 1, డిఎస్ఎల్ఓ 7, కార్మిక శాఖ 1, డిసిఓ, ఈపీఎస్, డబ్ల్యూఆర్ఈఎస్ 1, ప్రతిభావంతులు మరియు హిజ్రా సంక్షేమ శాఖ 1, భూగర్భ గనుల శాఖ 1, డిఎంఎన్హెచ్ఓ 1, ఎస్వి యూనివర్సిటీ రిజిస్టర్ 1, ఎంపీడీఓ శ్రీరంగరాజాపురం 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, డ్వామా పీడీలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాగపాలెంలోని పాత తహసీల్దార్ కార్యాలయం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల గదిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో ఉమ్మడి జిల్లాల రెవెన్యూ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచనల మేరకు పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో ఇదివరకే భద్రపరిచిన రికార్డులు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రికార్డు గది చుట్టూ ఉన్న కిటికీల వద్ద గోడల్ని నిర్మించి పక్కా బందోబస్తు చేశారు. అలాగే 3 బృందాలుగా 24 గంటల పాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. వీటినన్నింటికీ తోడుగా
కార్యాలయం అంతా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు. రికార్డులన్నీ గదిలో భద్రంగా ఉన్నట్లు తెలిపారు. పుంగనూరు పాత తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అంతా కూడా భద్రంగా ఉంది. ఈ భద్రతకు సంబంధించి మేము కలెక్టర్ గారి సూచనల ప్రకారం అనేక చర్యలు చేపట్టాము. అందులో భాగంగా ఆఫీస్ చుట్టూ 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 రన్ అయ్యేటట్టుగా అది కూడా మా ఆఫీస్లోనే మానిటరింగ్ పెట్టుకొని ఇక్కడే చూస్తూ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు వైపు ఉన్న అంటే బజార్ వైపు ఉన్న కిటికీలు, అలాగే వెనక వైపు ఉన్న దారి ఒక డోర్ ఉంది. వీటన్నిటిని కూడా ఇటుకరాలతో కట్టేసి ఎవరు కూడా ప్రవేశించకుండా కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పహారా 24/7 3 షిఫ్ట్లుగా 3 పోలీస్ ఆర్మ్డ్ గార్డ్స్ని అక్కడ ఎస్పీ గారి సహకారంతో, లోకల్ సిఐ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు బీట్ బుక్ కూడా పెట్టి బీట్ కూడా రోజుకి కనీసం 4 times అక్కడ తిరిగి అక్కడ పరిస్థితి మాకు వివరించే విధంగా కూడా లోకల్ సిఐ గారు ఏర్పాటు చేశారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఏదన్నా కానీ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మేము ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడం కోసంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అక్కడ పాత తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. రికార్డు అంతా కూడా పూర్తి భద్రతగా మా కాడ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భీమగన్నపల్లిలో వెలిసి ఉండు శ్రీ జ్ఞాన ప్రసూనమ్మ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆడికృతిక సందర్భంగా 30వ తేదీన విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పుంగనూరు రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో రోటరీ సభ్యులు సమావేశమయ్యి 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నికపై చర్చించారు. అధ్యక్షులుగా ఆవుల హరిప్రసాద్, కార్యదర్శిగా భాస్కర్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, రాజారెడ్డిలు శుభాకాంక్షల్ని తెలిపారు. నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం ఆగస్టు 1న బుధవారం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ బిఆర్ శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రాజు, ఈఎస్ భాస్కర్, డాక్టర్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి పవిత్రోత్సవాలు జూలై 30 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు భక్తుల సహకారంతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు అవసరమైన పూజాది కైంకర్యాలకు సంబంధించి అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 30వ తేదీ అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 31వ తేదీన యాగశాల కైంకర్య ప్రతిష్ఠత, 1వ తారీఖున పవిత్ర సమర్పణ, 2వ తేదీన స్నపన తిరుమంజనం, పూర్ణ హారతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరుగు అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయంలో పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా స్వామివారి అమ్మవార్లకు అలంకరణ చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల గుండా దర్శనమిస్తారు. ఈ పవిత్రమైన పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు కోరారు. పుంగనూరు పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో పూర్వపు విద్యార్థుల సమావేశం జరిగింది. ప్రిన్సిపల్ రాజశేఖర్ అధ్యక్షతన పూర్వపు విద్యార్థుల సమావేశం సోమవారం నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వపు విద్యార్థులు హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల ఆవరణంలో మొక్కల్ని నాటారు. కార్యక్రమంలో నందీశ్వర, విజయశంకర్, విజయ్ కుమారి, గిరిధర్, శైలేంద్ర కుమార్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం తూర్పు ముంగసాలలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి విభూది అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అమ్మవారి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 3వ రోజు సోమవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధం, పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథాచారి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు మరియు బ్యాగులను ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయూబ్ ఖాన్, కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీ నారాయణ స్వామి మరియు మనబడి నాడు నేడు కమిటీ చైర్మన్ మహమ్మద్ అలీ చేతుల మీదుగా ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్లను సక్రమంగా వినియోగించుకొని మంచి ఫలితాలను తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి పాత్రమైన ఆడి కృతికను భక్తులు వైభవంగా జరుపుకున్నారు. పుంగనూరు పట్టణంలోని సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల్లో సోమవారం ఆడి కృతిక సంబరం మిన్నంటింది. నగరి వీధిలో వెలిసి ఉండు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భోగ నంజుండేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలోని షణ్ముగ స్వామి మరియు కొత్తైనలోని షిరిడి సాయిబాబా మందిరంలోని కుమారస్వామి దర్శనానికి ఉదయం నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు అర్చకులు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. హరం హర నామ స్మరణలతో ఆలయాలంతా మారుమ్రోగాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
பெம்மானை முருகு பெம்மானை குன்றத்திலே குமரனுக்கு கொண்டாட்டம் அங்கே குவிந்ததம்மா பெண்கள் எல்லாம் கொண்டாட்டம் கொண்டாட்டம் குன்றத்திலே குமரனுக்கு கொண்டாட்டம் உருகி சொல்லுங்கள் முருகனின் பேரை நெருங்கி செல்லுங்கள் குமரனின் ஊரை உருகி சொல்லுங்கள் முருகனின் பேரை நெருங்கி செல்லுங்கள் குமரனின் ஊரை சந்தனம் பூசுங்கள் குங்குமம் சூடுங்கள் சந்தனம் பூசுங்கள் குங்குமம் சூடுங்கள் அரகர பாடுங்கள் வருவதை பாருங்கள் அரகர பாடுங்கள் வருவதை பாருங்கள் சந்தனுக்கு வேல்கள் முருகனுக்கு வேல்கள் சந்தனுக்கு வேல்கள் முருகனுக்கு வேல்கள் పుంగనూరు టౌన్ నగర వీధిలో వెలిసి ఉంటూ శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో వెలిసిన ఆడికృతిక సందర్భంగా ఈరోజు వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ఉదయం 7 గంటలకు అభిషేకాలు అనంతరం 9 గంటలకు మహామంగళారతి తీర్థప్రసాద వినియోగము జరిగింది. దండిగా పుర ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే రేపటి రోజు మంగళవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి అభిషేకము, 9 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము, 12 గంటలకు అన్న సంతర్పణ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి ఊరేగింపు జరపబడును. కావున భక్తాదులందరూ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కేసీటీవీ ద్వారా పుర ప్రజలకు తెలియజేయడమైనది. ीगलानुभवं उत्तकासनानुभवं चिकिवाहनानुभवं ईषद्भुजानुभवं ईषन्नेत्रानुभवं कीर्तिधरानुभवं विश्वासप्रबन्धनानुभवं तारकाग्रहपुस्तकानुभवं पक्षौनोदनानुभवं भक्तानुभवं प्रमक्तानुभवं उन्मत्तानुभवं सुरसुरक्षकानुभवं देवसेनापतेनुभवं राज्ञानुभवं कृपालनानुभवं भक्तवत्सलानुभवं उमासुतानुभवं कीर्तिधरानुभवं कुमारानुभवं प्रमुचधारानुभवं सेनान्यानुभवं अग्निजन्मानुभवं विशाखानुभवं शंकरात्मजं शिवस्वामिनेनुभवं गुणस्वामिनेनुभवं सर्वस्वामिनेनुभवं सनातनानुभवं अनन्तसिद्धेनुभवं चोभ्यानुभवं पार्वतीप्रिनन्दनानुभवं गंगासुतानुभवं करोद्भूतानुभवं आहूतानुभवं सावकात्मजं जृम्भानुभवं वज्रुम्भानुभवं वज्रुम्भानुभवं कमलास्तमस्ततानुभवं एकवर्णानुभवं द्विवर्णानुभवं त्रिवर्णानुभवं सुमनोहरानुभवं चतुर्वर्णानुभवं पंचवर्णानुभवं राजापतेनुभवं धारपतेनुभवं अग्निगर्भानुभवं श्रीगर्भानुभवं विश्वरेश्वरनुभवं राजज्ञानुभवं हरिधर्णानुभवं शुभकरानुभवं वटवेनुभवं वटवेशभृतेनुभवं पूष्ण्यानुभवं गमस्त्यनुभवं दकनायनुभवं चंद्रवर्णानुभवं कलाधरायनुभवं मायाधरायनुभवं महामायिनीनुभवं कैवल्यानुभवं शंकरात्मजं विश्वयोनिनुभवं अदयत्नानुभवं देवज्योतिनुभवं अनामयानुभवं परमेष्ठ परब्रह्मणानुभवं वेदगर्भानुभवं विराटसुतानुभवं कुलिन्दकन्यवर्तानुभवं महासारस्वती
స్వామి సమేత వెలిసినట్టు బాబా మందిరంన ఒక 8 సంవత్సరాల క్రితము సురేంద్ర బాబు వారి ధర్మపత్ని నాగలక్ష్మి, వారి కుమారులు కమలు మరియు రవి వారు 1 లక్ష రూపాయలు వెచ్చించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తిని తయారు చేయించిచ్చారు. అప్పటి నుండి కూడా 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఆడి కృతిక రోజు అభిషేకము అలంకారము ఎంతో అద్భుతంగా వైభవంగా నిర్వహించడమే కాకుండా సాయంత్రము 5 గంటలకి ఉత్సవమూర్తిని సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడ ఉన్నటువంటి పురోవీధుల్లో మంగళ వాద్యాలతోటి కళా బృందాలతోటి ఊరేగింపు చేయడం అనే కార్యక్రమము నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రత్యేకంగా విచ్చేసి ఆ కార్యక్రమాలని వీక్షించడానికి సౌకర్యం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీక్షింపజేసేటువంటి భాగ్యాన్ని మన కేసీటీవీ అధినేత అయినటువంటి ముత్యాలన్న గారు కూడా కలగజేస్తున్నారు. ఈ 10-15 సంవత్సరాలుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు ప్రత్యక్షంగా భక్తులకి చూపిస్తూ ఒక ఆధ్యాత్మిక చింతనను కూడా వారు కూడా పెంపొందిస్తున్నారు. వారికి కూడా మా సాయి ఆలయ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు. సోమవారం పొంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెవెన్యూ ఇతర సమస్యలకు సంబంధించి అర్జీలను ప్రజల నుండి తహసీల్దార్ స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి సూచన ప్రకారం ప్రతి సోమవారము తహసీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని ప్రతిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్నారు. వచ్చిన అర్జీలన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించడానికి కోసం మేము మా వ్యవస్థతో అంటే మా దగ్గర ఉన్న సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సోమవారం ఇప్పటివరకు 4 అర్జీలు మాత్రం వచ్చాయి. వచ్చిన అర్జీలని ఇక్కడికిక్కడే పరిష్కరించేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఎక్కువగా రెవెన్యూ సమస్యల మీద అర్జీలు వస్తున్నాయి కాబట్టి ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలంటే ఈ పాత రికార్డు అంతా కూడా వెరిఫై చేయడము, అదేవిధంగా భూమి మీద భౌతికంగా పరిశీలన చేయడము, సర్వే చేయడము ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ పరిష్కరించేదానికి ఒక వారం 10 రోజులు పడుతుంది. అది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము. చాలామంది ప్రజలు తక్షణం మాకు పరిష్కారం కావాలని చెప్పి వస్తున్నారు. అయితే రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలంటే రికార్డు చూడాలి. ఈ రికార్డు కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉన్న రికార్డు అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపాన కొండపై వెలిసిండు శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీర్చి వేద పండితులు శాశ్వతంగా సుబ్రహ్మణ్య స్వామి పరిణయోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని వీక్షించారు. కన్నుల పండుగగా సుబ్రహ్మణ్య స్వామి వారి పరిణయోత్సవం జరిగింది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో వల్లి అమ్మవారి యొక్క గోత్రాన్ని నామధేయాన్ని తెలుసుకోబోతున్నాం. ఓం జగత్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరానంద జితాకార పంచారుషే ప్రవరాన్విత పరబ్రహ్మ శర్మణ పౌత్రీం కశ్యప శర్మణ పుత్రీం సకల సద్గుణ సంపన్న స్వరూపిణీ శ్రీవల్లీ నాయకీ నామ్నీం ఇమాం కన్యాం. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువం.
बृहस्पति द्वेरकं सर्प వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో ఘనంగా ఆడి కృతిక వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిఘా నేత్రాల పర్యవేక్షణలో తహసీల్దార్ కార్యాలయం. రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన ఆవుల హరిప్రసాద్, భాస్కర్ రెడ్డిలు. ముప్పైన ప్రారంభం కానున్న శ్రీ కళ్యాణ వెంకన్న పవిత్రోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.